అవుట్లుక్ గురించి అవునా మనం మాట్లాడుతానింది. ఎస్. అవుట్లుక్ అది ప్రొఫెషనల్గా ఉంటుంది. ఎంప్లాయీస్ అందరికీ కూడా చాలా కావాల్సిన అన్ని ఫీచర్స్ దాంట్లో ఉంటాయి కాబట్టి డబ్బులు పెట్టుకుంటాయి ప్రతి కంపెనీ. ఇప్పుడు ఫ్రీగా ఎవరైనా వస్తుంటే ఫ్రీ తీసుకుంటారు కానీ డబ్బులు కట్టి ఎందుకు తీసుకుంటారు చెప్పు. జీమెయిల్లో ఏమేమి ఉంటాయమ్మా? మరి నీకు జీమెయిల్ ఉందా? ప్రైమరీ. సార్ ఉంది. జీమెయిల్ ప్రైమరీ యూజ్ అంటే ఈమెయిల్స్ సెండ్ చేసేది రిసీవ్ చేసుకుంటుంది. ఇంకా ఇంకా అంటే న్యూగా మీటింగ్స్ కూడా స్కెడ్యూల్ చేసుకోవచ్చు. ఉమ్, అండ్ దెన్ ఇంపార్టెంట్ గా మార్క్ చేసుకునేది. అండ్ రీసెంట్ గా అప్డేట్స్ ప్రమోషన్స్ అన్ని చేశారు. మా జీమెయిల్ ఫ్రీనమ్మా? సార్ జీమెయిల్ ఫ్రీ. కాదు మా. స్టోరేజ్ ఒకటి స్టోరేజ్ 15 GB వరకు ఫ్రీ అని చెప్తాడు. 15 GB దాని వరకు తర్వాత ఫ్రీ. మనము దాని తర్వాత స్టోరేజ్ కొనుక్కోవాలి, అదొకే. జీమెయిల్ ఫ్రీనా కాదా నేను అడుగుతున్నది? జీమెయిల్ ఫ్రీనే సార్. ఫ్రీ కాదు అది. అది అంటే గూగుల్ వెబ్ సర్వీస్ అది జీమెయిల్. అది ఫ్రీ కాదు మా, నేను చెప్తున్నా. ఎలా సార్? చూపిస్తా ఉండు. దాంట్లో ఏమేమి ఉంటాయి ట్యాబ్స్? సెంట్, రిసీవ్డ్, ఆల్ మెయిల్స్, అవుట్ బాక్స్ ఏమో నా ఉంటుంది. సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది, ఏం ప్రాబ్లం కాదు. దీంట్లో జీమెయిల్ ఆడుంది. ఇది ఫస్ట్దే కదా మా జీమెయిల్. ఆ, వెయిట్ వెయిట్, మా అబ్బాయి లెఫ్ట్ అయిపోయాడు ఏం. ఉమ్, వచ్చేసరిలే మళ్ళీ. చుమా, మైక్ మ్యూట్ చేసుకో. ఇప్పుడు చెప్పండి మా. ఇప్పుడు చెప్పమా యశస్విని, ఇది ఫ్రీనా? ఫ్రీనా పెయిడమా? ఫ్రీ. ఇది మీట్కి, చాట్కి, కంపోజ్ చేయడానికి, ఇన్బాక్స్ ఇవన్నీ ఉన్నాయి. నీకు ఇంకా సోషల్ మీడియా అప్డేట్స్ కూడా వస్తున్నాయి. నువ్వేమన్నా ఆ, అప్డేట్స్ చేసుకోవాలనుకుంటే అప్డేట్స్ ఛానల్స్లో అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జూమ్ జూమ్ అప్డేషన్ ఇక్కడ వస్తుంది చూడు. ఓకే, ఆ, యశస్వి జాయిన్ ద మీటింగ్. ఓకే, ఇది ఇప్పుడు ఫ్రీనా ఎస్ కాదమ్మా? సార్. నాకు తెలిసినంత వరకు ఫ్రీనే. కాదు మా మధు, ఇది ఫ్రీనా కాదమ్మా? ఇవన్నీ ఫ్రీనే సార్ జీమెయిల్లో. ఫ్రీనా? ఇప్పుడు మీరు టీవీ చూస్తారు కదమ్మా, ఏమన్నా మీరు టీవీ చూసే అలవాటు ఉంటుంది కదా. సార్. ఆ ఛానల్స్ మీకు ఫ్రీగా ఇస్తున్నాడా? ఛానల్స్ ఫ్రీగా ఇవ్వరు సార్. కొన్ని స్పెసిఫిక్ ఛానల్స్ ఫ్రీగా ఉంటాయి. బట్ మనం పే చేసి తీసుకుంటేనే ఆ ఛానల్స్ కూడా ఫ్రీగా వస్తాయి. మా యూట్యూబ్ ఫ్రీనా, డబ్బులు ఇస్తున్నారా? యూట్యూబ్ ఫ్రీనమ్మా? యూట్యూబ్ ఫ్రీనే సార్. కాదుమా. ఎస్. అంటే దాంట్లో ప్రీమియం కూడా ఉంటుంది, బట్ ఫ్రీగా కూడా ఉంటుంది. ప్రీమియంకి సో వీ ఫ్రీకి హ్యావ్ టూ డిఫరెన్స్ ఏమి? ఆప్షన్స్. ప్రీమియంకి ఫ్రీకి డిఫరెన్స్ ఏమ్మా? ప్రీమియంలో వేరే సర్వీసెస్ అన్ని ఉంటాయి. యాడ్స్ రావు. వెరీ గుడ్, దట్ ఈస్ ద థింగ్. యాడ్స్ నువ్వు చూస్తాను అంటే అది నువ్వు డబ్బులు కడతానంటే మా, నీ టైం నువ్వు పెడతాను లేదా. ఇప్పుడు యాడ్ 16 సెకండ్స్ వస్తుంది, అంత 30 టైం నువ్వు సెకండ్స్. నువ్వు నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు కదా. ఇక్కడ కూడా చూడు ప్రమోషన్స్, ఇవన్నీ యాడ్సే. దీంట్లో ఏంటంటే నీ ప్రతి ఒక్క డేటాని ఇవి ట్రాక్ చేస్తుంది. గూగుల్ నీ ప్రతి ఒక్క మూమెంట్ని ట్రాక్ చేస్తుంది. నువ్వు ఏ ప్రోడక్ట్ ఎక్కడ పోయి సెర్చ్ చేస్తున్నావు అది మొత్తం డేటా దానికి ఉంటుంది. అది వేరే వాళ్ళకి డేటాను అమ్ముతుంది. అది అమ్మిండే డేటాతో వాళ్ళకి, ఇప్పుడు ఏదన్నా నువ్వు ఒక మొబైల్ కోసం సెర్చ్ చేసినావు అనుకో, నీకు అది పాపప్ అవుతుంటాయి విండోస్, నువ్వు అబ్జర్వ్ చేసింటే. అవన్నిటి కారణం అవును. గూగులే. గూగుల్ ని ప్రతి ఒక్క మూమెంట్ని ట్రాక్ చేస్తుంటది అది. కాబట్టి దాన్ని ఓకే. వాడరు. ఒక్క నిమిషమ్మా.
సారీ మా ఫర్ డిస్టర్బెన్స్. ఓకే, సి దీస్ ప్రమోషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇలాంటివన్నీ కంపెనీస్లో ఐటీ వాళ్ళని చేయనీరు అనమాట. సో కాబట్టి ఇది అలౌ లేదు. ఇంకా ఇది 15 GB వరకు ఫ్రీ స్పేస్. దాని తర్వాత దీంట్లో గూగుల్ డ్రైవ్ ఉంటుంది. ఏమైనా క్లాస్ రూమ్ క్రియేట్ చేయొచ్చు, గూగుల్ షీట్స్ చేయొచ్చు. దాని తర్వాత డ్రాప్ బాక్స్ ఉంటుంది. ఇన్ని ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. కానీ లేబులింగ్ చేసుకోవచ్చు, అన్ని ఫీచర్స్ బాగున్నాయి. కానీ వీటి వల్ల ఎంప్లాయీస్కి ఎంకరేజ్ చేయరన్నమాట. దీన్ని వాళ్ళు డబ్బులు సంపాదించేవాళ్ళు కదా, వాళ్ళు ఇట్లాంటివన్నీ ఎంకరేజ్ చేయరు, ఎంటర్టైన్ చేయరు. సో మీరు గుర్తుపెట్టుకోండి అది. ఓకే, సో కాబట్టి దాంట్లో ఇవన్నీ ఉండకన్నా ఇంకా ఎంప్లాయీస్కి ఏమేం కావాలో అవన్నీ ఫీచర్స్ కూడా దాంట్లో ఉంటాయి. మైక్రోసాఫ్ట్ వాళ్ళది అవుట్లుక్, దాన్నే వాడతారు అన్ని కంపెనీల్లోనూ. సో దాని గురించి మీరు బాగా నేర్చుకోవాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానులే మీకు మొత్తము. ఇప్పుడు ఏంటి, అవుట్లుక్ నాట్ వర్కింగ్. ఓకే, అవుట్లుక్ వర్క్ కాకపోతే ఏం చేయాలి? దానికి చాలా రీజన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ది రీజన్ ఇది. అప్పుడు ఏం చేయాలంటే, సిన్స్ వెన్ ఆర్ యూ ఫేసింగ్ ద ఇష్యూ, సేమ్ క్వశ్చన్, సేమ్ ప్రోబింగ్ క్వశ్చన్. హ్యావ్ యూ ట్రైడ్ ఎనీ ట్రబుల్ షూటింగ్ స్టెప్స్? సేమ్ క్వశ్చన్ చూస్తున్నారు కదమ్మా. హ్యావ్ యూ ట్రైడ్ యాక్సెసింగ్ అవుట్లుక్ ఆన్ ద వెబ్లో యాక్సెస్ చేయడం అంటే ఏంటమ్మా యశస్విని? బ్రౌజర్ లో వెరీ గుడ్ నాన్న, బ్రౌజర్ ఓపెన్ చేసి వెరీ గుడ్ నాన్న, కరెక్ట్. బ్రౌజర్ లో కరెక్ట్ నాన్న, అదే కరెక్ట్. వెబ్ అంటే అదే అనమాట. లేదంటే యాప్లో చేసేది యాప్. మీరు అనుకోవచ్చు దీంట్లో కూడా తక్కువ శాలరీస్ ఉంటాయేమో, ఇట్లా అట్లా. ఇది కూడా టెక్నికల్ జాబే. దీంట్లో చాలా లెవెల్స్ ఉంటాయి. మీకు L1 లెవెల్, L2 లెవెల్, అడ్మిన్ లెవెల్, ఆ తర్వాత సర్వర్స్ ట్రబుల్ షూట్ చేస్తారు. వరల్డ్ మొత్తంలో 88 సర్వర్స్ ఉన్నాయి. దాన్ని నువ్వు ట్రబుల్ షూట్ చేస్తున్నావు అంటే అర్థం చేసుకో నీ కెపాసిటీ ఎంత ఉంటుంది. దీంట్లో త్వరగా వెళ్ళొచ్చు. దీంట్లో ఒక 10 ఇయర్స్లో నీకు 1.5 to 2 crores అర్న్ చేస్తాం. నువ్వు వేరే దాంట్లో దేంట్లో కూడా చేయలేవు. ఇప్పుడు వచ్చిన దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేయగలవు అంతే. ఇంకా వేరేటివి ఏవి చేయలేవు. నువ్వు జావా ఫుల్ స్టాకు, లేదంటే ఇంకా వేరే ఫుల్ స్టాక్, వెబ్ డిజైనింగ్, యాంగ్లరు, దేనిలో కూడా నువ్వు చేయలేవమ్మా. ఓకే దీంట్లో ఎర్న్ చేయొచ్చు. మీరు హార్డ్ వర్క్ చేయండి. నేను మీకు ట్రబుల్ షూటింగ్ వర్క్ మీకు తోడు ఉంటాను. ఈ గ్రూప్లో మనం అందరూ ఉంటారు. వాళ్ళు కూడా ఇంతకుముందు నా స్టూడెంట్సే. వాళ్ళకి జాబ్ వచ్చింది. వాళ్ళ ప్యాకేజీలు ఎంతో తెలుసా? 7 lakhs, 6 lakhs ఒక్కొక్కరికి. ఆస్మాక్ 6 lakhs, ప్రదీప్ 7 lakhs. ఓకే సార్. రీసెంట్ గా హైర్ చేసుకున్నారా వాళ్ళని? అవును. ఓకే వాళ్ళ హార్డ్ వర్క్ పెట్టింది ఎన్ని రోజుల్లో తెలుసా? లెస్ దాన్ 30 days. మీరు కూడా ఎఫర్ట్స్ పెడితే వస్తాయి మీకు. ఇంటరాక్టివ్గా ఉండాలి, నేర్చుకోవాలి, ఇంకా ఫాస్ట్గా ఉండాలమ్మా. మీకు అది ఉంటూ ఇప్పుడు ఎంప్లాయీస్ వాళ్ళు కావాలి, కానీ మీరు ఆ హార్డ్ వర్క్ ఎఫర్ట్ కూడా పెట్టాలి కదా. ఇంకోటి మీకు లక్ కూడా ఉండాలమ్మా. ఎందుకంటే ఇంటర్వ్యూ కాల్ కూడా రాలా. మీకు కాల్ వస్తేనే కదా అది మీరు ముందుకెళ్ళేది. అట్లా దానికి మళ్ళీ నౌకరీలో ఏమేమి చేంజెస్ చేయాలా, లింక్డ్ఇన్లో ఏం చేయాలా, అవన్నీ ప్రదీప్ ఒక సెషన్ తీసుకుంటాడు. ఓకే, ఓకే సి హౌ ఫార్ విల్ గో. దాని తర్వాత హ్యావ్ యూ ట్రైడ్ యాక్సెసింగ్ అవుట్లుక్ ఆన్ ద వెబ్? డూ యూ సీ ఎనీ ఎర్రర్ మెసేజెస్ ఏమైనా చూస్తున్నావా? ఈజ్ దేర్ సిస్టమ్, ఇది కొత్తది. దాని తర్వాత ఈజ్ దేర్ సిస్టమ్ కనెక్టెడ్ విత్ ఏ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్? అది చూస్తే తెలిసిపోతుంది. దాని తర్వాత స్టెప్స్, మా ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ ఇవి. ప్రోబింగ్ క్వశ్చన్స్లో అడగాలి, గ్రీటింగ్స్లో. మళ్ళీ ట్రబుల్ షూటింగ్ వచ్చేస్తే ట్రబుల్ షూటింగ్లో అడగాలి ఇవి. ట్రై టు రీక్రియేట్ ద అవుట్లుక్ ప్రొఫైల్ ఇన్ కంట్రోల్ ప్యానల్. ఓకే, ఫస్ట్ మనము కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళాలమ్మా. కంట్రోల్ ప్యానల్లోకి ఎలా వెళ్తాం యశస్విని? సెర్చ్ బార్ లో సర్చ్ బార్లోకి వెళ్ళాను. సర్చ్ బార్లోకి వెళ్ళాను. ఏం టైప్ చేయాలి? కంట్రోల్ ప్యానల్ అని టైప్ చేసిన యాక్చువల్లీ కంట్రోల్ ప్యానల్ సెట్టింగ్స్ లో వస్తుంది. వచ్చింది కంట్రోల్ ప్యానల్. తర్వాత ఓపెన్ ఎక్కడ ఉంటుంది అవుట్లుక్? ఇక్కడ కనపడడం లేదు అవుట్లుక్. ఎక్కడైనా కనిపిస్తుందా? యూజర్ అకౌంట్స్ లో ఇంతకుముందు నువ్వేమైనా కోర్స్ చేసినావా దీనిపైన? లేదు సార్. ఎలా తెలుసు నీకు ఇవన్నీ? అంటే అవుట్లుక్ ది అకౌంట్సే కదా సార్. అంటే అవుట్లుక్ కరెక్టే, అంటే నువ్వు చెప్పింది దాంట్లో ఒక కరెక్టే. యూజర్ అకౌంట్ ఉంటుందంటే అది యూజర్ అకౌంట్స్ లోనే ఉంటుంది కదా. అలా థింక్ చేసినావా? వెరీ గుడ్. ఆ, దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఓకే, రైట్ క్లిక్, ఓపెన్. దాని తర్వాత షో ప్రొఫైల్స్. ఓకే,
ఈమెయిల్ అకౌంట్స్ ఏమైనా ఉన్నాయా దీంట్లో చూడు. ఇక్కడ మనము దీంట్లో ఏం ఈమెయిల్ అకౌంట్స్ లేవు. దాని తర్వాత డేటా ఫైల్స్ పర్సనల్ ఫోల్డర్ ఉంది ఒకటి. ఇది .pst ఫైల్ అంటే తెలుసా మనకి ఏమన్నా? నీకు ఇన్ని విషయాలు తెలుసా కదా, అదే తెలీదు. తెలుసా అని. ఏంలా, ఇప్పుడు మన అవుట్లుక్, ఇప్పుడు జీమెయిల్ ఉందనుకో, ఆ, జీమెయిల్ ఆన్లైన్ మోడ్లోనే వర్క్ అవుతుంది. అదే అవుట్లుక్ ఆ, అలా కాదనమాట. ఓకే, ఆన్లైన్ మోడు, దాని తర్వాత క్యాషీ మోడ్ అని ఒకటి ఉంటుంది. ఓకే. క్యాషీ మోడ్ అంటే Cache. మొత్తము నీకు అది సర్వర్లో ఉండకన్నా, ఇప్పుడు నీకు ఏదైనా కావాలనుకో, ఇప్పుడు దీంట్లో నీకు ఒక ఇమేజ్ కావాలనుకోమా, ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేయాలనుకో నువ్వు ఇక్కడ, లేదంటే ఒక బుక్ డౌన్లోడ్ చేయాలనుకో, ఏం చేస్తావు? నువ్వు దానిపై క్లిక్ చేస్తే అది సర్వర్కి పోతుంది, సర్వర్లో సేవ్ అవుతుంది, అది డౌన్లోడ్ అవుతుంది, నీ కంప్యూటర్కి వస్తుంది, డౌన్లోడ్ అవుతుంది కదా. కానీ అవుట్లుక్లో అలా కాదు, నీ నీ సిస్టంలోనే సేవ్ అయింటుంది, దానివల్ల టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు పెద్ద ఫైల్ ఒకటి ఉంది, ఓకే, ఒక 1 GB ఫైలు, అదంతసేపు వెయిట్ చేసేకి ఉండదు, అది నీ దాంట్లోనే ఉంటుంది. దాన్ని ఎక్స్పోర్ట్ చేసినాం అనుకో మనము, ఓకే. అప్పుడు .pst ఫైల్ ఫార్మేట్లోనే సేవ్ అవుతుంది అది. అట్లా ఓకే. ఇది అది. .pst అంటే సార్? అవును. మీరు ఇంకా మంచిది ఏంటంటే పెన్ను పేపర్ తీసుకొని నోట్ చేసుకుంటా పోతే మీకు మళ్ళీ ఈ వీడియోస్ అన్ని కూడా అది నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, నా ఛానల్ ఉంది. ఓకే. మీరు దాంట్లో విని మీరు ఇంకా ముందుగా కూడా నేర్చుకునేయచ్చు కోర్సు. ఇంతకు ముందు బ్యాచ్లు చెప్పినటువన్నీ ఉంటాయి కదా అట్లా. ఓకే. సెటప్ మల్టిపుల్ ప్రొఫైల్స్ యూజింగ్ ఈమెయిల్స్, షో ప్రొఫైల్స్. ఇక్కడ ఏం ITSD అనేసి నేను ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసిన. రెండోది ITSD 2 ఉంది. ఇంకో ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే ఇది పోతా నేను. ఓకే, ITSD 3 అని, ITSD 3. ఓకే, ఇప్పుడు నేను దీన్ని యాడ్ అని కొట్టాను అనుకో. ఓకే, ఓకే, యువర్ నేము, ఈమెయిల్ అడ్రస్, ప్రొఫెషనల్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి ఇక్కడ. దాని తర్వాత పాస్వర్డ్ రీపాస్వర్డ్ చేస్తే కాన్ఫిగర్ చేయబోతుంది. ఓకేమా? అంతే, వాళ్ళు అది కనుక్కోమనేది, అది కాన్ఫిగర్ చేయమనేసి. సో క్రియేట్ ప్రొఫైల్, ఫినిష్, సెలెక్ట్ ద ప్రొఫైల్ క్రియేటెడ్ అండర్ ఆల్వేస్ యూజ్ డ్రాప్ డౌన్ లిస్ట్. ట్రై టు రిపేర్ ద MS Office ప్యాకేజ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్. మా ఏదైనా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ కానీ అన్ఇన్స్టాల్ కానీ చేయాలంటే ఎక్కడ పోవాలమ్మా యశస్విని? సార్ సెట్టింగ్స్ లో చేయొచ్చు. సెట్టింగ్స్ ఎట్లా చేస్తే చెప్పు, నేను ఇక్కడ సెట్టింగ్స్ చేస్తాను. లో సెట్టింగ్స్ ఆ, దీంట్లోకి వెళ్ళాను, సెట్టింగ్స్ అనుకోవటల్లా. సార్ సెట్టింగ్స్, నెక్స్ట్ ఓపెన్ చేయండి సార్. ఓపెను. ఇదే సెట్టింగ్స్ ఓపెన్ అయింది. సార్ సెట్టింగ్స్ ఈ ఇదే సెట్టింగ్స్ కాదు, సిస్టమ్స్. రాంగ్ మా, సెట్టింగ్స్లే కాదు, కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళేసి ఇన్స్టాల్ ప్రాబ్లం ఉంటుంది. కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళాలి మా. రాంగ్, చూడు, కంట్రోల్ ప్యానల్ ఇది. కంట్రోల్ ప్యానల్ ఎక్కినామనుకో, దీంట్లో నీకు హార్డ్వేర్ అండ్ సౌండ్, ప్రోగ్రామ్స్ ఇక్కడ ఉంది చూడు, ప్రోగ్రామ్స్, అన్ని ప్రోగ్రామ్స్ నీకు ఇక్కడ లిస్ట్ అయి ఉంటాయి. ఒక నిమిషం ఉండండి. హలో, ఓకేమా? ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉందా, ఆ ప్రోగ్రామ్స్లో పోయేసి అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్, దీంట్లోకి పోయినామంటే మనం దేన్ని కావాలంటే అది ఇన్స్టాల్ చేయొచ్చు. చూడు, గూగుల్ డ్రైవ్. ఓకే, రైట్ క్లిక్ ఇస్తే అన్ఇన్స్టాల్ వస్తుంది.
అట్లా. ఓకే, కంట్రోల్ ప్యానల్ మాది. ట్రై టు ట్రై టు రిపేర్ ఆర్ అన్ఇన్స్టాలే చేసేయాలి. లేదంటే ఇప్పుడు వాటికి డైరెక్ట్గా వెళ్ళడానికి ఒక కమాండ్ ఉందమ్మా, మీరు ఈ కమాండ్స్ గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, యాప్ విజ్ డాట్ సిపిఎల్ అనుకుంటున్నావు అనుకో నువ్వు, ఓకే, డైరెక్ట్ దానికి పోతుంది చూడు, Windows+R కా పేస్ట్, చూడు డైరెక్ట్ దీనికి వచ్చేసింది. అర్థమైందా? ఓకే. మీరు ఇవే చెప్పాలి ఇంటర్వ్యూలో, కమాండ్స్ చెప్తేనే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. మీరు సింపుల్గా ఓకే. ఎట్లా నావిగేషన్స్ చెప్పకూడదు అట్లా. ఓకే, ట్రై టు అన్ఇన్స్టాల్ ద ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్, మళ్ళీ రీఇన్స్టాల్ చేయాలి అంతే, అంతకు మించి గేమ్లో. మైక్రోసాఫ్ట్ టీమ్స్ నాట్ వర్కింగ్, దీనికి ప్రోబింగ్ క్వశ్చన్ చూడు, దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈజ్ ఇట్ ద ఫస్ట్ టైం యు ఆర్ ట్రయింగ్ టు యూజ్ టీమ్స్? ఫస్ట్ టైం వాడుతున్నావా, లేదంటే ఆల్రెడీ వాడిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నీకు ఈ ప్రాబ్లం వచ్చిందా అనేసి మనం కనుక్కోవాలి. ఆర్ ఇట్ వాజ్ వర్కింగ్ అర్లియర్, అంతకుముందు వర్క్ అవుతాను. ఆర్ యూ గెటింగ్ ఎనీ ఎర్రర్ మెసేజెస్ ఏమైనా వచ్చాయనేసి కనుక్కోవాలి. హ్యావ్ యూ ట్రైడ్ లాగింగ్ ఇన్ టు టీమ్స్ ఆన్ ద వెబ్లో కూడా మా ఏ యాప్కైనా కూడా మనం ఖచ్చితంగా దానికి వెబ్లో కూడా దాని ఈక్వలెంట్ వెబ్ కూడా ఉంటుంది. వెబ్కి యాప్కి డిఫరెన్స్ ఏంటమ్మా? వెబ్ వచ్చేసి ఆఫ్లైన్ లో, ఐ మీన్ ఆన్లైన్ లోనే వర్క్ అవుతుంది బ్రౌజర్ లో. ఉమ్, ఇది నార్మల్ యాప్ వచ్చేసి డెస్క్టాప్ లో ఇన్స్టాల్ చేస్తాం. చేస్తే దానివల్ల ఉపయోగం ఏమి? ల్యాన్ కనెక్షన్స్లో మనము వితౌట్ వితౌట్ ఇంటర్నెట్ ఆల్సో వాడుకోవచ్చు. ఓకే, ఓకే. మా నీకు ముందుగానే బాగా నాలెడ్జ్ ఉంది, మా నువ్వు త్వరగా ప్లేస్ అయిపోతావు. దీని తర్వాత చూడు, గైడెన్స్ కావాలి. గైడెన్స్ ఉంటుందిలేమా మాది. గెటింగ్ ఎనీ హ్యావ్ యూ ట్రై లాగింగ్ ఇన్ టు టీమ్స్ ఆన్ ద వెబ్, యూఆర్ఎల్ teams.microsoft.com. ఓకే, ట్రబుల్ షూటింగ్ స్టెప్స్, చెక్ ఇఫ్ ద యూజర్ హ్యాస్, రేపు చెప్తుంది ఆమె, ఆఫీస్ 365. ఓకే, O365 అంటారు దీన్ని. ఈ O365 అనేది ఏంటంటే అవుట్లుక్, ఇది O365 అనేది 2016 వర్షన్. మనకి చాలా వర్షన్స్ వచ్చాయన్నమాట. ఆ వర్షన్స్లో ఇది 2016 వర్షన్ని ఆఫీస్ 365 ఆర్ O365 అంటారు. ఆ సబ్స్క్రిప్షన్ అయిపోయిందా ఉందా చెక్ చేయాలి మనం. ఓకే, ట్రై టు అన్ఇన్స్టాల్ ద టీమ్స్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ అండ్ ఇన్స్టాల్ ఇట్ యూజింగ్ వెబ్ బ్రౌజర్. అంత కూడా కాకపోతే ఎస్కలేట్ టు ఎల్టీకి మనం ఇచ్చేస్తాము. విండోస్ రీస్టార్ట్ వితౌట్ వార్నింగ్ అంటే ఏంటంటే మనకి వార్నింగ్ ఇవ్వకుండా సిస్టమ్ రీస్టార్ట్ అయిపోతుంది. అది ఒక ప్రాబ్లం, అది సినారియో. దానికి మనం అడిగే ప్రోబింగ్ క్వశ్చన్స్ ఇంకా నేను ప్రతిసారి ప్రోబింగ్ క్వశ్చన్స్ అడగను, ఎందుకంటే నేను ఓన్లీ ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ చెప్తాను. ప్రోబింగ్ క్వశ్చన్స్ మీకు అర్థమైపోయాయి. ఇంకా ఏమేమి అడగాలి, 3-4 క్వశ్చన్లు గుర్తుపెట్టుకోండి, అవే అడగండి. మీరు గుర్తుపెట్టుకోని అవసరం లేదు, కానీ ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ గుర్తుండాలి, ఎందుకంటే నీకు సొల్యూషన్ రావాలంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. కాబట్టి నేను ఇంకా ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ మాత్రమే డిస్కస్ చేస్తాను. ఓకే ఓకే. ఓకే, గో టు సెట్టింగ్స్. ఓకే, సెట్టింగ్స్ సెట్టింగ్స్ దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? సిస్టమ్. దీంట్లో సిస్టమ్ అని ఎక్కడైనా ఉందా? ఉంది. దాని తర్వాత నెక్స్ట్ దేనికి వెళ్ళాలి? అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, దీనికి వెళ్ళాము. దాని తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుందా స్టార్ట్అప్ అండ్ రికవరీ? ఎస్ సార్. దాంట్లో సెట్టింగ్స్ పైన క్లిక్ చేయాలా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ రీస్టార్ట్ అనేసి ఒకటి కనిపిస్తుందా? అది ఇట్లుంటుంది చెక్ లేకన్నా. ఓకే, మీరు దాన్ని క్లిక్ చేసి ఓకే కొడితే సరిపోయా. అర్థమైందా? ఓకే. ఓకే, ఇది అయిపోయింది. ఇది మీరు ఇప్పుడు ఈ విండోకి డైరెక్ట్ వెళ్ళాలనుకో, ఇవంతా ఈ పాత్ అంతా వెతుకుంటా పోయే కన్నా డైరెక్ట్ పోవాలంటే system.cpl అనేసి కొడితే సరిపోతుంది. ఇది చూడండి. ఓకే, system.cpl చూడు డైరెక్ట్ వచ్చేసింది. స్టార్ట్అప్ అండ్ రికవరీ చూడు వచ్చేసిందమ్మా. సార్. అంతే, కమాండ్స్ ఉంటాయి. మీరు ఎప్పుడు కమాండ్స్ యూజ్ చేయండి.
క్లిక్ ఆన్ అండర్ స్టార్ట్అప్ అండ్ రికవరీ అన్చెక్ ద ఆటోమేటికలీ రీస్టార్ట్ ఆప్షన్ టు క్లిక్ ఓకే. ఓకే, అది అయిపోయింది. విండోస్ నాట్ యాక్టివేటెడ్. దీనికి విండోస్ 11కి ఇది ఉండదు మా విండోస్ 11కి విండోస్ 10కి డిఫరెన్సెస్ ఏంటి మా? నేను విండోస్ 10 యూజ్ చేస్తున్నాను సార్. యాక్చువల్లీ నాకు అంత తెలియదు. ఏం లేదు మా, విండోస్ 10 అనేది ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ 11 అనేది దాని అప్డేట్ అంతే. దట్ ఇస్ నాట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇంకా దీనిపైన ఇంకా వాళ్ళు ఇవ్వరు నెక్స్ట్ ఇవ్వరు. విండోస్ వాళ్ళు ఇవ్వమని చెప్పారు. మళ్ళీ అప్డేట్ ఏమైనా పెడతారేమో తెలీదు. లాస్ట్ విండోస్ 11 అన్నీ ఉన్నాయి దీంట్లో అనేసి చెప్పేశారు వాళ్ళు. సో దీంట్లో ఏంటంటే ఓకే. విండోస్ నాట్ యాక్టివేటెడ్ అయింది మా, అంటే ఆ విండోస్ కీ ఎక్స్పైర్ అయిపోయింది. ఆ కీ ఎక్స్పైర్ అయిపోయిన దాన్ని మళ్ళీ మనం కీ ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేయాలంటే ఆ కీ మనకి ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ ఒక కమాండ్ ఉంటుంది, దీన్ని వామిక్ పాత్ అని గుర్తుపెట్టుకోండి. ఇదంతా గుర్తుపెట్టుకోవద్దండి. వామిక్ పాత్ అని చెప్తే చాలు, మీరు ఇంటర్వ్యూలో వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, కాపీ చేసి దాని తర్వాత ఒక్క నిమిషం మా. మా సారీ ఫర్ డిస్టర్బెన్సెస్ మా, నాకు కొన్ని కాల్స్ వస్తుంటాయి, మీరేమే ఫీల్ అవుతండి. ఓకే, సో వామిక్ పాత్ని దీన్ని కాపీ పేస్ట్ చేసి దీంట్లో ఎంటర్ చేయాలి. హలో. హలో, వామిక్ పాత్ మా, వామిక్ పాత్ ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. అడ్మిన్ మోడ్ వేసి Incoming call from Dad 1. హలో. సరేలే పంపిణీలే. సరే పోనన్నా. లేదు లేదులే. సరేలే. సరే. మ్యామ్. సరే మ్యామ్, మా నాన్న వెళ్ళిపోమనండి. సరే వెళ్ళనన్నా. ఇక్కడ వెళ్ళేసి పేస్ట్ చేయాలమ్మా. సింపుల్గా పేస్ట్ చేస్తే మీకు ఆ కీ వస్తుంది. ఇది ప్రోడక్ట్ కీ. ఓకే, ఒరిజినల్ ప్రోడక్ట్ కీ చూడు, ఇది కీ. ఓకే. ఈ కీ వచ్చేసింది. ఇది వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, ఇది విండోస్ 10 అమ్మా, మీకు సిస్టమ్ కదా మీది, సార్. విండోస్ 10 కదా, విండోస్ 11 ల్యాప్టాప్. కాదు. ల్యాప్ అదే ల్యాప్టాప్ కదా. ఈ కమాండ్ని మీ స్క్రీన్ షేర్ చేయమను ఒకసారి. వీడియో ఆన్ చేస్తాను. నేను ల్యాప్టాప్లో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయి అంతే నువ్వు.
నాకు విండోస్ 11 కాబట్టి దీంట్లో యాక్టివేషన్ కీ ఉండదు. యాక్టివేషన్ కీ విండోస్ 10కే ఉంటుంది. ఓకేనా? విండోస్ 11 ఈజ్ అన్ అప్డేట్, దానికి కీ అవసరంలా. విండోస్ 10 కీ ప్రాపర్గా ఉంటే అది దీంట్లో ఉంటుంది. స్క్రీన్ షేర్ చేయమా. సరే. Recording in progress. Sir, host disabled participants. ఉండు. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ చేయమా. ఏది సిస్టమ్? సేమ్ వస్తుంది. ఏమని వస్తుంది? హోస్ట్ డిజేబుల్డ్ పార్టిసిపెంట్స్ స్క్రీన్ షేరింగ్. ఏం లేదు, తీయేనానే. సేమ్ వస్తుంది సార్. ఉండు ఇప్పుడు చేయమా. ఇప్పుడు రాదులే, నాకు రిక్వెస్ట్ వస్తుంది. ఇప్పుడు చెయ్యి. ఏమొస్తుందమ్మా మళ్ళీ? సేమ్ వస్తుంది సార్. స్క్రీన్ షాట్ పెట్టు నాకు ఒకసారి. గ్రూప్ లోనా పర్సనల్ గ్రూప్ వద్దు, పర్సనల్ గా పెట్టు. నా స్క్రీన్ కనిపిస్తుందమ్మా? సార్ కనిపిస్తుంది. నేను ఆప్షన్ డిజేబుల్ చేసినా కూడా ఎందుకు రావట్లేదు ఇది? డిజేబుల్.
ఒక నిమిషం ఉండమా ఇది సార్ మీకు రిక్వెస్ట్ వచ్చింటుంది చూడండి. ఇప్పుడు వచ్చింది. ఏం చేసినావు? ఇక్కడ మోర్ లో రిక్వెస్ట్ ఒక ఆప్షన్ ఉంది, అదే రిక్వెస్ట్ ద హోస్ట్ అని. అదే ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయి. ఇప్పుడు అలానే వస్తుంది సార్. అవునా? ఇప్పుడు నో సార్, రావట్లేదా? లేదు, సేమ్ వస్తుంది. సరేలే, ఓ పని చేయి, చెప్తా. ఈ కమాండ్ నీకు పెట్టినా చూడు, ఆ, అది ఓపెన్ చేయి. అది కమాండ్ ప్రాంప్ట్లోకి వేసి అడ్మిన్ మోడ్లో వెళ్ళేసి ఎంటర్ చేయమా. అది ఇలా వస్తుంది. సార్ ప్రోడక్ట్ కీ వచ్చింది. వచ్చిందా? దాని తర్వాత ఆ. నువ్వు ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళు. ఓకే, దాంట్లో అప్డేట్ అండ్ సెక్యూరిటీ అనేసి వచ్చిందా? అప్డేట్ అండ్ సెక్యూరిటీ. సార్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత యాక్టివేషన్ అని చూపించిందా? యాక్టివేషన్. దాంట్లోకి వెళ్ళేసి చేంజ్ ప్రోడక్ట్ కీ అని చూపించిందా? సార్ ఉంది. దాంట్లో పేస్ట్ చేసి ఇప్పుడు చేయొద్దు నువ్వు, అది కరప్ట్ అవుతుంది. దాంట్లో చేసి నెక్స్ట్ ఆ. కొడితే అయిపోతుందమ్మా. ఓకే, ఓకే, ఓకే. అంతే. నీకు అర్థమైందా మధు? నీకు కనపడట్లేదు, నీకు అందుకోసమే స్క్రీన్ షేర్ చేద్దామంటే ఇది అవ్వట్లేదు. నేను మళ్ళీ దాని తర్వాత చూస్తాను ఇది. ఆల్రెడీ ట్రై చేసిన అన్న, ఈజీ ఇది. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్, ఇది చాలా సింపుల్ మా. నీ స్క్రీన్ మొత్తం బ్లూగా అయిపోయేసి ఏది నీకు అసలు ఏది ఆపరేట్ చేసినా వర్క్ కాదు. కీస్ ప్రెస్ చేసినా లేదంటే వేరేటివి నీకు ఐకాన్స్ కానీ ఏం కనపడవు. దాన్ని BSOD అంటారు, బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అని. అంటే సిస్టమ్ ఆల్మోస్ట్ డెత్ అయిపోయినట్టే. అప్పుడు మనం చేసేది ఒకే ఒక పని చేస్తాం, ట్రై టు ఫోర్స్ రీస్టార్ట్ చేస్తాము. అది రీస్టార్ట్ అయిందంటే ఓకే, రీస్టార్ట్ అవ్వలేదనుకో ఒకవేళ, ఏమ్మా, సార్ అది ఒకవేళ రీస్టార్ట్ అవ్వలేదనుకో అప్పుడు రీస్టార్ట్ అవ్వకపోతే కన్నా అది L2కి పంపించేస్తాం అంతే. ఓకే, సార్ మీ స్క్రీన్ షేర్ కాలేదు. అవునవునులే, చేస్తున్నామా. ఇప్పుడు 1 minute ఉంది, ఇది క్లోజ్ అవుతుంది, మళ్ళీ జాయిన్ అవ్వండి. ఓకే, ఈ సినారియోస్ కంప్లీట్ చేసేద్దాం ఈరోజు. ఓకే, దాని తర్వాత రేపు పొద్దున్నే 9-10 క్లాస్ ఉంటుందమ్మా. ఓకే సార్.